నమస్తే మేడం. సాయంకాలం టటై రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఆవేశపడదు, ఏం చేయాలో ఆలోచించు. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. ఫుల్గా దాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. ఏదో తేడాగా ఉందేంటి? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనేనండో, మీరేం భయపడకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మనము స్నాక్స్ చేద్దామండి. అవి ఏంటంటే పిల్లలకి ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అది కావాలి ఇది కావాలనేసి మనము రోజు రొటీన్గా ఒకటే అది ఇది ఇవ్వకుండా అప్పుడప్పుడు మనం కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా ఇస్తామండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మైదా పిండితో అయితే నేనైతే బిస్కెట్లు తయారు చేస్తున్నా, ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగా కుదిరినాయి ఈసారి అయితే, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. చక్కెరని ఫస్ట్ మనము ఒక కప్పు చక్కెర తీసుకొని అందులో యాలకులు వేసి మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి, పౌడర్ అనమాట. 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి, అలాగే 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే మైదా పిండి మెత్తబడిపోతాయి 1 డే తర్వాత, కంపల్సరీ మెత్తగా అయిపోతాయి బిస్కెట్స్ అనేవి. కాబట్టి మనము కంపల్సరీగా 1 కప్పు బియ్యం పిండి ఉండాల్సిందే. 3ని మనం శుభ్రంగా అలా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1/2 కప్పు ఆయిల్ అన్న మళ్ళీ లేదంటే నెయ్యి అన్న వేసుకొని యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలన్నమాట. అట్లా వీడియోలో చూపిస్తున్న విధానంగా మంచిగా మొత్తం అన్ని 3 మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపెట్టుకోనండి, ఓకేనా ఫ్రెండ్స్? అలా ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. వేడి వేడి పాలన్నమాట, 1/2 కప్పు. అంటే మళ్ళీ 1/2 కప్పు అంటే దానికి చూసి మన క్వాలిటీ చూసి పోసుకోవాలి, లేదంటే పిండి పలచగా అయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు ఎంత సరిపడితే మనకు అర్థమవుతుంది కదా. అన్నీ పాలు పోసుకోవాలన్నమాట, వేడి పాలు వేసుకొని అందులోనే ఆయిల్ వేసుకొని మెత్తగా ముద్దగా చపాతీ పిండిలాగా మనం కలిపి ఒక 15 నిమిషాలు మాత్రం దీన్ని పక్కన పెట్టేసాలన్నమాట. కొంచెం నాననివ్వాలి, మెత్తగా మంచిగా నానాలన్నమాట. నానితే చాలా బాగా వస్తాయి, మంచిగా పొంగుతాయి, సేమ్ పూరిలాగానే పొంగుతాయి. అస్సలు నూనె ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవన్నమాట, నూనె అస్సలు పీల్చుకోవు, ఓకేనా ఫ్రెండ్స్? ఈసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. రోజు స్నాక్స్ కావాలి కదా మన వాళ్ళకి, స్కూల్ నుంచి రాగానే. మనకైతే చిన్నప్పుడు స్నాక్స్ లేవు, లేవు, ఏం లేవు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక టిఫిన్ బాక్స్లో ఒక అన్నము, ఆవకాయ పచ్చడి, అంతే. ఆవకాయ పచ్చడి బ్యాచ్ అండి నేనైతే. మీరు ఏ బ్యాచో కామెంట్ చేయండి. పొద్దున అది కట్టి పంపిస్తుండే అమ్మ స్కూల్కి, పోండి అక్కడ అనేసి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు అదే తినేసి వస్తుంటే ఇంకా మామిడికాయ పచ్చడి అన్నం ఒకటే, మళ్ళీ ఏం లేదు, ఇంకా స్నాక్స్ లేవు, బిస్కెట్స్ లేవు, ఏం లేవు. ఓన్లీ మామిడికాయ పచ్చడి, అన్నం, అంతే. ఇంకా అంతే, అంతకు మించి ఏమి ఉండకుండా. కానీ ఇప్పుడు పిల్లలకైతే మార్నింగ్ స్నాక్స్ అంట, మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంట, మార్నింగ్ ఇంకో బిస్కెట్స్ అంట, 3 రకాలు, 4 రకాలు. ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్. ఎన్ని స్నాక్స్లు పెట్టాలో ఏం అర్థమే అవుతలేదు నాకైతే. మళ్ళీ వాళ్ళు తినకపోతే ఇంటికి వచ్చినాక మళ్ళీ ఒక గోల, నువ్వు ఎందుకు తినలేవు, నీకేమైంది, ఎవరైనా పిల్లలు ఏమైనా అన్నారా, టీచర్లు ఏమైనా అన్నారా, ఇలాంటి క్వశ్చన్స్. మనల్ని అయితే మా అమ్మ నాన్న అయితే ఏం అడిగేవాళ్ళు, తిన్నారో లేదో కూడా అడిగేవాళ్ళం. వచ్చామా, తిన్నామా, ఉన్నామా, అంతే. కానీ ఇప్పటి వాళ్ళకున్న సుఖం మాత్రం మనకు అప్పుడు లేకుండే, నిజమే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు వాళ్ళకైతే ఎంత సుఖం ఉంది అసలు ఈ పిల్లలకి. మళ్ళీ కిలోమీటర్ నడుచుకుంటూ పోయేవాళ్ళం. మళ్ళీ వీళ్ళకి అడుగు కింద పెట్టకుండా పికప్ చేసుకోవాలి, మళ్ళీ డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి. మనకెవడు తొలకపోయినాడు అప్పుడు? మనమే పోయేటోళ్ళం, మనమే వచ్చేటోళ్ళం, అది కూడా కాలి నడక, నడుచుకుంటూ. ఏమైనా ఇప్పటోళ్ళే అదృష్టవంతులు, అన్ని సుఖాలు అనుభవిస్తారు. అప్పుడు మనకి ఏ సుఖము లేకుండే, ఎప్పుడు ఎండ అంటే ఎండలో నడుచుకుంటూ పోయేవాళ్ళం కదా ఫ్రెండ్స్? మీరు ఏ బ్యాచో కామెంట్ చేయండి. నేనైతే మామిడికాయ పచ్చడి బ్యాచ్ నేను, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో
మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, రౌండ్ అనేం లేదు. మీకు నచ్చిన విధానంగా మనం వీటిని ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పూరీలాగా నీట్గా పొంగుతాయి అన్నమాట. ఎలా పొంగుతున్నాయో మీరే చూడండి. ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా పొంగుతున్నాయో. కాబట్టి అలా టర్న్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఆయిల్ చిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ దగ్గర. చూడండి ఎంత క్యూట్గా పొంగుతున్నాయో. నిజంగా చిన్న పానీపూరిలాగా ఉన్నాయి నాకైతే. మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఆయిల్ కాడ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒక్కొక్కసారి టపా అని పేలుతూ ఉంటాయి. సో అలా పేలకుండా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్కొక్కసారి అలా పేలుతూ ఉంటాయి. అవి ఎందుకు పేలుతాయో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఒకసారి నాకు అలాగే పేలి చేయిపోయిన ఆయిల్ పట్టి కాలిందనమాట. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ఆయిల్ దగ్గర అయితే చిన్నపిల్లలకైతే అస్సలు రానియొద్దు. వాళ్ళు వచ్చి మమ్మీ నేను ఒకటి వేస్తా అని మనల్ని విసిగిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళని మాత్రం దగ్గరికి రానియకండి ఫ్రెండ్స్. వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళని మాత్రం దూరం పెట్టడమే బెటర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా పూరీలాగా పొంగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంతే ఫ్రెండ్స్. వారం రోజులైనా సరే ఖరాబ్ అయితే అస్సలు కావు. ఎక్కువ ఒక మైదా పిండి వేసారనుకోండి కొంచెం మెత్తగా అవుతాయి. మనం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాం కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్సే లేదు. ఈసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఎంత నీట్గా పొంగుతున్నాయి చూడు, పూరీలాగా. ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయినాయి. మీరు మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. చాలా తింటే మాత్రం